జపమాలకు స్వాగతం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనము భస్మధారణ మహత్యం గురించి విందాము. ఒకానొక సమయాన మందర పర్వతానికి శివుడు విలాస విహారార్థమై వెళ్తారు. రుద్రగణాలు ఆయన్ని సేవించడానికి వెంట వెళ్తారు. 33 కోట్ల దేవతలు, సప్తఋషులు, అష్టవసువులు, దిక్పాలకులు, ద్వాదశాదిత్యులు, అశ్విని దేవతలు, యక్షులు, సాధ్యులు, సిద్ధులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, నారదాది మునీంద్రులందరూ కూడా ఈశ్వర సందర్శనార్థం మందరగిరికి చేరతారు. నవరత్న మణిమయ సింహాసనంపై శివుడు కొలువు తీరి ఉండగా సభలో వాళ్ళందరూ కూడా శివుని స్తుతిస్తారు. రంభాది అప్సరసులు స్వర్లోకం నుంచి వచ్చి శివుణ్ణి ప్రీతికరంగా నాట్యం చేస్తారు. గంధర్వులు శిలలు కరిగి ద్రవించేలాగా వీణులు విందుగా కొనియాడతారు. పరమశివుని అనుగ్రహం అభిలషించి ముల్లోకవాసులు చేతులు జోడించి భక్తి వినమ్రత భావంతో వేచి చూస్తూ ఉంటారు. ఇంతలో సనత్ కుమారుడు సభ నుంచి లేచి శివుణ్ణి సమీపించి సాష్టాంగ వందనాలు ఆచరించి ఇలా అంటున్నాడు: దేవదేవోత్తమ, దేవతా సార్వభౌమ, మహాదేవ, ఈ 7 జగములంతా కూడా ఈశ్వరుని వంటి దయాసముద్రుడు లేడని తెలియనివాడు లేడు. నీవు భక్త సులభుడివే కాదు, సర్వసులభుడివి. నిశ్చల చిత్తమున నిన్ను ధ్యానించినా చాలు, భక్తుని కోరికలు చిటికలో సిద్ధం తీరుస్తావు. అయితే ముందు రానున్న కలియుగాన భక్తవశంకరుడగు నీ అనుగ్రహంను చపల చిత్త గలవాళ్ళకి, సంసార సాగరమున పడి ఉన్నవారికి, బయటికి రాలేక ఉన్న వాళ్ళకి, ఆ మనుషులకి నీ అనుగ్రహాన్ని ఒకటి సులభమైన మార్గాన్ని సెలవివ్వండి అని ప్రార్థిస్తాడు. సనత్ కుమారుడు విన్నపానికి ఆలకించి శివుడు సభవారిని ఉద్దేశించి ఇలా అంటున్నారు: భస్మధారణ కన్నా అక్కడు సులభం అయింది ఇంకోటి ఏమీ లేదు. భస్మ మహాత్యాన్ని వర్ణింప అలవి కాదు. భస్మధారణ ధర్మార్థ కామ మోక్షప్రదము, దేవతా ప్రీతికరము, మీకు మిక్కిలి నాకు అత్యంత ప్రియదాయకము అని సెలవిస్తారు. సనత్ కుమారుడు శంకరునితో: పరమేశ్వర, భక్తధారణకు ఏదైనా విధి విధానం ఉందా? అందుకు దాన్ని సేకరించే పదార్థాలు ఏంటి? ఏ విధంగా ఎలాగా విభూతి ధరించాలి? విభూతి ధారణ సమయం ఏ ఏ మంత్రం పఠించాలి? ఆ మంత్రాలకు శక్తి ఏంటి? అది దేవత ఎవరు అని సవినయంగా ప్రార్థించాడు. శంకరుడు అందుకు గోమయంతో చేసిన భస్మము శ్రేష్టము, అగ్ని విభూతికి దేవత. భస్మమును సేకరించినప్పుడు సజ్జోజాత మంత్రాన్ని పఠించాలి. తరువాత ఆ భస్మాన్ని అగ్నిరీత్య అనే మంత్రంతో అభిమంత్రించాలి. మానసోక్త అనే మంత్రంతో భస్మాన్ని నలిపి త్రయంబకం అనే మంత్రం పఠించి శిరసున భస్మాన్ని ధరించాలి. త్యూయుషం జమదగ్ని అనే మంత్రంతో త్రిపుండ్రధారణ ఆచరించాలి. విభూది రేఖలు 3 కనుబొమ్మల చివర దాటరాదు. మధ్యమను అనామికలచే పై రేఖయు క్రింది రేఖను రచించాలి. బొటన వేలుతో కుడి నుండి ఎడమ వైపున మధ్యమ రేఖ రచించాలి. ఇలా భక్తియుక్తంగా భగవద్ధ్యానపూర్వకంగా 3 రేఖలు ఫాల భాగాన ఆలదుకొనాలి. ఈ విభూది రేఖలు 3 ఓంకార రూపంగా అకార ఉకార మకారాలుగా గర్హ్యపత్యము దక్షిణాగ్ని ఆవహనీయులకు త్రేతాగ్నులుగాను, సప్త రజస్తమో గుణాలుగాను, ఋగ్వేద యజుర్వేద సామవేదములుగాను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగాను భావించాలి. భస్మధారణకు మోక్షాపేక్ష ఉన్నచో ముక్తి సులభంగా లభిస్తుంది. కోరికలు కలవారికి కోరికలు నెరవేరుతాయి. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు భస్మధారణ వందరించవచ్చు. వేదవిహిత కర్మలు అనురించిన వేళ భస్మమును తప్పనిసరిగా ధరించాలి. భస్మధారణ వలన పంచమహాపాతకాలు, పాపములు, ఉపపాతకములు, స్త్రీహత్య, భ్రూణహత్య, శిశుహత్య,
మున్నగు ఘోర పాపాలు తొలగిపోతాయి. కానీ శివుని తోలనాడినవాడు, శివుని సొమ్ము హరించినవాడుకి ఆ పాపాలన్నీ కూడా ఏ విధంగా కూడా తొలగిపోవు. విధి విధానము తెలియకపోయినా కేవలం శ్రద్ధాభక్తులతో విభూతిని ధరించిన సమస్త పాపాలు తొలగిపోతాయి. రోగాలు, పీడలు, పిశాచాలు అంతరిస్తాయి. కంఠం నందు రుద్రాక్ష ఫాలభాగాన విభూది రేఖలు కలవాడు రుద్రుని వలె పూజ్యుడవుతాడు. భస్మమును ధరించినంత మాత్రాన సర్వతీర్థాలయందు స్నానం ఆచరించిన ఫలితము చేకూరుతుంది. అట్టి వారికి పితృదేవతలకు ఉత్తమ గతులు లభిస్తాయి. భస్మధారికి ఇహము సుఖము, పరమము మోక్షము సునాయాసంగా సమకూరుతాయి. ఓ సనత్ కుమార, సర్వోపనిషత్తు విభూది ధారణ విషయంన నీకు ఇప్పుడు వివరిస్తాను. కావున ఎల్లరూ కూడా భస్మము ధరించి శుభావహము శ్రేయస్కరము అని ఎంచాలి. భస్మధారి దేహావసాన సమయమున స్వర్లోక సుఖాలు అనుభవిస్తారు. బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మానందము అనుభవించి తర్వాత వైకుంఠమునకు 3 బ్రహ్మకల్పాలు వసించి తదుపరి కైలాసమునకు వెళ్ళి శివ సాహిత్యం పొందుతారు అని సనత్ కుమారునికి విభూది ధారణ మహిమను తెలియజేస్తారు. విభూది ధరించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఆరోగ్యము, ఆయుష్ అన్నీ కూడా లభిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరడానికి 3 పూట్ల కూడా భగవంతుడికి ఆ కోరిక చెప్పుకుంటూ 3 పూట్ల విభూది ధరించడం వల్ల కూడా మన కోరికలు నెరవేరుతాయి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి భగవంతుని క్రీం అచ్యుతానంత గోవింద అని కానీ, ఓం నమ శివాయ అని కానీ, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాదితో మృత్యోర్ముక్షేయం అమృతాత్ అనే మంత్రాన్ని చదువుతూ అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎక్కడ అనారోగ్యంగా ఉందో అక్కడ ఈ మంత్రం చదువుతూ భస్మాన్ని ధరింపచేయాలి. నుదుట, కంఠం దగ్గర, వీపు వెనకాల, చేతులు 2 చేతులు ప్లస్ ఆకారంగా విభూది చేతులకి వీపుకి పెట్టాలి. నుదురికి మామూలుగా అడ్డంగా పెట్టి అలా చేస్తే గనక తొందరగా అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే మంత్రాన్ని చదవడం వల్ల ఆపదలు తొలగిపోతాయి. ఆపద ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని బాగా ఎక్కువసార్లు చదవడం వల్ల ముందుగా మనకి ఆపద కలుగుతుందేమో అని చెప్పి ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా. ఆ సమయాల్లో కూడా ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఉపయోగం కలుగుతుంది. అదేంటి, శివుడు కదా ఇష్టమైన విభూది కదా అంటే శివుడైనా విష్ణువైనా ఎవరైనా ఆ భగవంతుడు అనేవారు ఒక్కరే. ఆ పరమాత్ముడిని స్మరించుకొని ఈ విభూది ధరించడం వల్ల ఆపదలు తొలగిపోతాయి. ఇంకా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ మంత్రాన్ని శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పారు. శివుడికి విష్ణువుకి భేదం లేదు. ఈ మంత్రాన్ని 3 సార్లు చదివితే విష్ణు సహస్రనామం ఒకసారి చదివినంత ఫలితం లభిస్తుంది. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చదివిన విధానం మీకు నచ్చితే కనుక థ్యాంక్ యూ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.